హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మా హోమ్స్. ఈ వీడియోలో కనిపిస్తున్న హౌస్ వచ్చేసి మనకి 128 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లా అనమాట. కార్నర్ బిట్ అండి, చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ అయితే అర్థమైద్ది అనమాట. ఇదంతా వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. మంచి ఒక ప్రైమ్ లొకేషన్లో తీసుకొచ్చిన. ఇదైతే ప్రజెంట్ అయితే సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీకు కార్నర్ బిట్ కాబట్టి నేను మొత్తం చూపిస్తాను చూడండి క్లారిటీగా. ఇదైతే మనకి 50 ఫీట్ రోడ్ అనమాట. ఇదేమో 50, ఇదేమో 40 ఫీట్ రోడ్స్ అనమాట. చూసుకోవచ్చు మీరు. మొత్తం ఇదైతే కార్నర్ బిట్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఓకేనా, డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం పార్కింగ్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా అయితే గార్డెనింగ్ ఏరియా కూడా ఉంది. ఓకేనా, ప్రజెంట్ కలర్స్ కానీ ఏమైనా ఉంటే పెండింగ్ ఏమైనా ఉంటే డెఫినెట్గా అయితే ఫుల్ కంప్లీట్గా చేసిస్తామన్నమాట. 128 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లా అండి. చూడండి, ర్యాంప్ వర్క్ కూడా చూడండి, మొత్తం గ్రానైట్ అయితే యూజ్ చేసామన్నమాట. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా కిందకి అయితే వస్తుంది. క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఈవెన్ మీరు చూసుకోవచ్చు. దీని గేట్ దిమ్మలకు కూడా మనం మార్బుల్స్ అయితే యూజ్ చేసడం జరిగిందనమాట. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ చిన్న బైక్లు అయితే పెట్టుకోవచ్చు. ఒక 2 బైక్లు పెట్టుకొని ఇక్కడైతే కార్ పార్కింగ్ ఒక షెడ్ లాగా వేసుకుంటే ఇంచక్క కార్ పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది. ఇదంతా కూడా వస్తుంది అనమాట. మీకు చూడొచ్చు 8 ఫీట్లు అయితే డిస్టెన్స్ అయితే ఉందండి మొత్తం కూడా. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకి ఎల్ షేప్లో టైల్స్ అయితే స్టిక్ చేయడం జరిగిందనమాట. మధ్యలో బీడింగ్ కూడా ఇచ్చినాం. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా 3 ఫీట్లు అయితే మనకి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈశాన్యంలో బోర్ ఉండాలి కాబట్టి అక్కడైతే బోరు, దాని బ్యాక్ సైడ్ అయితే సంపు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ప్రజెంట్ అయితే ఇది వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్గా అయితే చెప్తా చూడండి. ఇదైతే మనం మీరు టైల్స్ అంటే టైల్స్, మార్బుల్ అంటే మార్బుల్ అయితే వేయడానికి ఉద్దేశంతోనే ఇదంతా ఆపామన్నమాట. ఓకేనా, ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే టీవీ యూనిట్ అయితే మనకైతే వస్తుంది. ఇదంతా కూడా టీవీ యూనిట్ అనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇదంతా కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇదంతా కూడా మనకి షెల్ఫ్స్ వస్తాయన్నమాట. ఇక్కడైతే షెల్ఫ్స్ వస్తాయి. ఒకవేళ వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మంచి స్పేషియస్గా అయితే ఉందన్నమాట. కిచెన్ కూడా చాలామంది కిచెన్ చాలా పెద్దగా ఉండాలని చూస్తారు. అందుకని మనమైతే ప్రజెంట్ అయితే ఈ హౌస్కి కిచెన్ పెద్దగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడైతే మనకి ఫ్రిడ్జ్ లాంటిది పెట్టుకోవచ్చు అనమాట. చాలా పెద్దగానే ఉంది ఫ్రిడ్జ్ కూడా. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడైతే 3.5 ఫీట్ల నుంచి 4 ఫీట్ల వరకు అయితే ఇక్కడ వాషింగ్ ఏరియాకి వెళ్ళడానికి అనమాట. చూడండి, వాషింగ్ ఏరియాకి సెట్ బ్యాక్ కూడా ఉందన్నమాట. చుట్టూ కూడా చాలా బాగుందన్నమాట. ఓకేనా, మనం యూజ్ చేస్తున్న వైరింగ్ వచ్చేసి నకోడా వైరింగ్ అండి. యాంకర్ పెంటా స్విచ్చెస్ అనమాట. ఇప్పుడు ఇవైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నామండి. 100% మంచి క్వాలిటీతో చేసినటువంటి హౌస్ అనమాట. 100% టైటిల్ క్లియరెన్స్ కూడా ఉంది. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్కి కూడా కింద బాటంలో మనం మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ దీనికి కూడా విండో కూడా ఇవ్వడం జరిగిందనమాట మా బాటంలో. ఓకేనా, ప్రజెంట్ చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. కంప్లీట్గా వర్క్స్ అయితే మేము ఈ చాయిస్ ప్రకారం చేసి ఇవ్వడానికి ఆపామన్నమాట. దీనికైతే మొత్తం అయితే గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. చూసుకోవచ్చు మీరు. మొత్తం కూడా గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. కింద అయితే ఫ్లోరింగ్లో టైల్స్ కానీ ఏమైనా ఉంటే వేస్తామన్నమాట. దానికోసం పెట్టినాం ఇది. ఓకేనా, ఇదైతే గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇదంతా కూడా గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఫాల్ సీలింగ్ వర్క్ కానీ లైటింగ్స్ కానీ మీరు అన్నీ చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి కేవలం 88 లక్షలేనండి. ఓకేనా, కాస్ట్ వచ్చేసి 88 లక్షలే అనమాట. 7 ఫీట్ వరకు అయితే టైల్స్ అయితే స్టిక్ చేయడం జరిగింది. పైగా అక్కడ మనకి గీజర్కి ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి డూప్లెక్స్ విల్లా కాస్ట్ వచ్చేసి కేవలం 88 ల్యాక్స్ అనమాట. 88 లక్షలే. ఓకేనా, ఇదే కాకుండా మన దగ్గర ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని ఫేసింగ్లోనే హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తాను. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి హాల్ అనమాట. చాలా పెద్దగా ఉంది హాల్ కూడా. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. చూసుకోవచ్చు మీరు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. 2 సైడ్ అయితే వెంటిలేషన్ ఇచ్చినాం. మొత్తం సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది అనమాట. మీకు వెంటిలేషన్కి అయితే హ్యాపీగా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. మీరు బేసిక్గా ఉండొచ్చు అనమాట వెంటిలేషన్ పర్పస్కి అయితే. దీనికైతే ప్రజెంట్ 2 సైడ్స్ అయితే బాల్కనీ వస్తుందండి. ఇదంతా కూడా బాల్కనీ ఏరియా అనమాట. మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా బాల్కనీ ఏరియా. చూడండి, ఈ ఫ్రంట్ సైడ్ అయితే మనకి 40 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. పైగా కార్నర్ బిట్. ఓకేనా,
ఇదంతా కూడా చూసుకోవచ్చు అనమాట మీరు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం 1% కూడా క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదండి. ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చామన్నమాట. ఈ టైంలో ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో బిల్డింగ్ మీకు తీసుకుంటే కంప్లీట్గా మీ చాయిస్ ప్రకారం ఫ్లోరింగ్లో టైల్స్ అంటే టైల్స్, మార్బుల్ అంటే మార్బుల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇదైతే పూజ రూమ్ అండి. అదేవిధంగా ఇదంతా కూడా ఒక టీవీ యూనిట్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అక్కడైతే మనకి బాల్కనీ కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇదైతే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, ఏం చిన్నగా అయితే లేదండి, చాలా పెద్దగా ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడైతే మనకి వాషింగ్ సింక్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, వీలైతే ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ కూడా చేసుకోవచ్చు మీరు, చాలా బాగుందన్నమాట ఇక్కడ. అదేవిధంగా ఇక్కడైతే మీకు వెంటిలేషన్కి ఏ ఇష్యూ అయితే ఉండదన్నమాట, చూసుకోవచ్చు మీరు. ఇదంతా కూడా వెంటిలేషన్ విండో కూడా ఉంది. అదేవిధంగా ఈ బాత్రూంలో కూడా 7 feet వరకు అయితే టైల్స్ అయితే స్టిక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకటి స్విచ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, గీజర్ పాయింట్కి ఇవ్వడానికి. మనం యూజ్ చేస్తుంది వచ్చేసి యాంకర్ పెంటా స్విచ్చెస్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. అదేవిధంగా నకోడా వైరింగ్ అనమాట. ఇక్కడైతే బాల్కనీ అయితే చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ అనమాట. 2 sides బాల్కనీ వస్తుందని చెప్పాను కదా. ఈ వెస్ట్ ఫేసింగ్కి 2 side బాల్కనీ అయితే ఈ విధంగా అయితే ఉండిపోతుంది మీకు. ఓకేనా, ప్రజెంట్ అయితే మనకి పైకి వెళ్ళడానికి, టెర్రస్ పైకి వెళ్ళడానికి బ్యాక్ సైడ్ నుంచి అయితే స్టెప్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. హౌస్ కానీ కాస్ట్ కానీ అన్ని విధాలుగా కన్వీనియంట్గానే ఉన్నాయన్నమాట. ఓకేనా, 128 square yards 3 BHK డూప్లెక్స్ విల్లా అనమాట. తక్కువ బడ్జెట్లోనే ఉంది, మీరు ఇవన్నీ అయితే చూసుకోవచ్చు. పైనుంచి కూడా చూపిస్తున్నాను మీకు. ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అక్కడైతే మనకి ట్యాంక్స్ అయితే పెట్టుకోవడానికి ఉన్నాయన్నమాట, ట్యాంకర్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు నేను పైనుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. 40 feet రోడ్స్, 100% టైట్ క్లియరెన్స్ ఉంది, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. పైగా తక్కువ బడ్జెట్లో హౌస్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు మా హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మరిన్ని మంచి మంచి వీడియోస్ చూస్తున్నారు చూడడానికి. కింద మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా లింక్ ఇస్తాను, దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఓకేనా, ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తానండి. థ్యాంక్ యూ అండి, నమస్తే, జై హింద్. ఈవెన్ హోమ్ లోన్స్ కూడా మేమే చేస్తాం అనమాట, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. హోమ్ లోన్స్ కూడా అన్నీ మేమే చేస్తాం అనమాట. చూసుకోవచ్చు మీరు, క్వాలిటీ కూడా దగ్గర నుండి చూసుకోవచ్చు. ది బెస్ట్ క్వాలిటీలో చేసినటువంటి హౌస్ అనమాట ఇది. ఒక మంచి యూనిక్ ప్యాటర్న్లో, ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో తీసుకొచ్చిన ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఈసీఎల్ నుంచి ఒక 7 kilometers అయితే ఉంటుందండి, బండ్లగూడలో ఉంది. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్టు 128 square yards బిల్డింగ్ అనమాట ఇది. కాస్ట్ వచ్చేసి కేవలం 88 lakhs అనమాట. నేను ఫైనల్గా ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఏ విధంగా లోపల నుంచి ఉంది ఎట్లా అనేది. ఇక్కడైతే మొత్తం అయితే మనం గ్రానైట్ అయితే యూజ్ చేసామన్నమాట. కార్ పార్కింగ్ ఏరియా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మీకు సింగిల్ డోర్ కానీ డబుల్ డోర్ కానీ మీకు ఇచ్చే 3 options అయితే ఉన్నాయండి. ఒకటి మెయిన్ డోర్, సింగిల్ డోర్ కానీ డబుల్ డోర్ కానీ ఇస్తామన్నమాట. అట్ ద సేమ్ టైం సెకండ్ కంప్లీట్ కలర్స్, థర్డ్ వన్ వచ్చేసి శానిటరీ ఫిట్టింగ్స్ కూడా మేము కంప్లీట్ మీ చాయిస్ ప్రకారం చేసిస్తాం. ఇంకోటి దీంట్లో 4th option కూడా ఉందండి. 4th option ఏంటంటే ఫ్లోరింగ్ అనమాట. ఫ్లోరింగ్లో మనకి మార్బుల్ అంటే మార్బుల్, గ్రానైట్ అంటే గ్రానైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫాల్ సీలింగ్ వర్క్ కానీ లైటింగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఓకేనా, డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తానండి. థ్యాంక్ యూ అండి, నమస్తే, జై హింద్.